అనానా ఒక్క నిమిషం అన్న, నువ్వు కొత్తగా సిమ్ తీసుకుంటున్నావా? ఇది చాలా జాగ్రత్తగా ఉండనా. నీకు తెలియకుండానే నీ పేరు మీదనే దొంగ సిమ్ములు తీసుకొని అమ్ముతారబ్బా. ఆ దొంగ సిమ్ములు వచ్చేసి పైగా ఇల్లీగల్ పనులకు ఉపయోగిస్తారు. సో నేను నీకు చెప్పది ఏంటంటే ఒకటే, నీ ఆధార్ కార్డు మీద ఎన్ని నెంబర్లు ఉన్నాయనేది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అనుకుంటే ఈ వీడియో లాస్ట్ రోజు చూడు. ఈరోజు నా నెంబర్ పైన జస్ట్ నా ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబర్ కొడితే దాని మీద 7 నెంబర్లు వచ్చినాయి. వీటిలో నేను వాడేటి 3 మాత్రమే, 4 నెంబర్లు అదర్ పర్సన్ వేరే ఎవరో వాడుతున్నారు. వాళ్ళు జరగరాంది ఏదైనా ఇల్లీగల్ పనులకు ఉపయోగించారంటే పోలీసు అన్నలు లోపల నెడతారు. కాబట్టి ముందు జాగ్రత్తగే. మనకు తెలియకుండానే ఆధార్ కార్డు మన సిమ్ తీసుకోవడానికి పోయేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫింగర్ ప్రింట్ ఫోటో ఒకటి తీసుకుంటారు. సో సరిగా రాలేదు ఫోటో అని, సరిగా ఫింగర్ ప్రింట్ రాలేదని మళ్ళీ ఇంకో నెంబర్ తీసుకుంటారు. యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. ఒక సిమ్ తీసుకొని పక్కన పెట్టేసి మళ్ళీ మనకు తెలియకుండా మన పేరు మీద తీసుకొని దాన్ని 2,000 3,000 రూపాయలకు బయట అమ్మేస్తుంటారు. సో అలా మనకు ఏంటంటే దొంగ సిమ్ములు మన పేరు మీద వాళ్ళు వేరే వాళ్ళు ఎంతమంది తీసుకున్నారు, ఎన్ని సిమ్ములు మన పేరు మీద ఉన్నాయి, వాటిని మనం బ్లాక్ చేయాలి. మనం యూజ్ చేసే సిమ్ములు తప్ప యూజ్ చేయని సిమ్ముల్ని మనం ఏ విధంగా బ్లాక్ చేయాలి అని అంటే, సంచారి సాది అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. క్రోమ్లో కానీ గూగుల్లో దేంట్లో కొట్టినా సరే పర్లేదబ్బా. సో కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. పేరు వచ్చేసి మనకు ఫస్ట్లోనే వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఇది గవర్నమెంట్ కాబట్టి వెబ్సైట్ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది క్రోమ్లో. సో డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకోండి. మనకు మంచి సిస్టమ్ టైప్లో వస్తుంది. చిన్నగా అన్నీ అవపడుతుంది కాబట్టి క్లారిటీగా, పెద్ద పెద్ద అక్షరాలు జూమ్ చేసినట్టు అవపడకుండా. ఇక్కడ 6 ఉంటాయండి. ఈ 6 మనకు కావాల్సింది ఇక్కడ 2వ ఆప్షన్, ఇక్కడ 3వది. ఈ 6 డబ్బాల్లో 3వ డబ్బా సెలెక్ట్ చేసుకోండి. మీరైతే సిమ్కి సంబంధించింది అది. సో ఆ 6 డబ్బాలు ఏంటిదంటే కొన్ని మొబైల్ని బ్లాక్ చేసుకోవడం, అలానే మొబైల్ని ట్రాకింగ్ చేయడం. సో ఈ విధంగా 6 వెబ్సైట్లో ఒక్కొక్క తీరుగా ఉంటుందబ్బా. సో ఫస్ట్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని కొట్టంగానే మనకు ఓటీపీ వచ్చేస్తుంది. అప్పుడు ఓటీపీ వచ్చేసిందండి నాకైతే 097742 కొట్టేసిన తర్వాత లాగిన్ కొట్టండి ఇక్కడ. సో లాగిన్ కొట్టిన తర్వాత చూస్తున్నారు అవ్వరిని ఆయన నా పేరు మీద చూడండి దగ్గర 7 నెంబర్లు ఉన్నాయి. సో వీటిలో నేను వాడేటి 3. సో అవి మనం ఏ విధంగా బ్లాక్ చేసుకోవాలంటే ఇక్కడ అంటిక్ ఉంటుంది, టిక్ మార్క్ పెట్టండి. అలానే మనకు బ్లూలో ఉంటుంది ఫస్ట్, అయితే రెడ్లో వచ్చేసింది ఏ విధంగా అంటే దాన్ని మై నాట్ నెంబర్ అని చూసారా, దానికి నొక్కంగానే ఆ నెంబర్ నాది కాదు అని మీరు అనుకుంటే దాన్ని మై నాట్ నెంబర్ అని, మై నాట్ని ఆప్షన్ని క్లిక్ చేసి బ్లూ టిక్లో ఇక్కడ అంటిక్ ఉంటుంది, అంటిక్ మార్క్ వేయండి. కొట్టేసిన తర్వాత ఎన్ని నెంబర్లు మీకు కావో వాటన్నిటిని కొట్టండి. మీ నెంబర్ తప్ప, మీరు యూజ్ చేసి ఇప్పుడు నెంబర్ తప్ప దాన్ని మిగతా అన్నిటిని కొట్టండి. రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొట్టిన తర్వాత ఆ పర్మిషన్లు అడుగుతుంది, ఓకే అని ఇచ్చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ అని నొక్కేయండి. కన్ఫర్మ్ అని నొక్కేయగానే మీకు మెసేజ్ వచ్చేస్తుంటారండి. సో డైరెక్ట్ మెసేజ్ వచ్చేసింది. ఇక ఆటోమేటిక్ ఆ నెంబర్లు అన్నీ బ్లాక్ అయిపోతుంది. మీకు తెలియకుండా ఎవరెవరు మీ నెంబర్ని యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్లు అన్నీ బ్లాక్ అయిపోతాయి. సో అప్పుడు ఇక మీరు సేఫ్గా ఉండొచ్చు అబ్బా. ఇల్లీగల్ పనులకు మీ నెంబర్లు ఎంతమంది యూజ్ చేస్తున్నారో ఇక మీదంటే యూజ్ చేయలేరు. సో ఈ వీడియో అనేది మీకు 100% యూస్ఫుల్ అనుకుంటున్నా. చాలామంది మనకు తెలియకుండానే దొంగ సిమ్లు తీసుకుంటుంటారు. సో యాక్చువల్గా మెయిన్గా జరిగేది ఎక్కడంటే ఏజ్ బార్ ఉన్న వ్యక్తులు వస్తుంటారు, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. సో వాళ్ళని యూజ్ చేసుకుంటారు ఈ సిమ్ అమ్మే వాళ్ళు. వాళ్ళు రాగానే వాళ్ళ ఫింగర్ ప్రింట్ పెట్టుకొని వాళ్ళ ఫోటో తీసుకుంటారు, మళ్ళీ డబల్ తీసుకొని వాళ్ళ పేరు మీద సిమ్లు తీసుకొని బయట ఇల్లీగల్ పనులకు అమ్ముకుంటారు వీళ్ళు.